అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించానండి మీషో నుంచి. రివ్యూ లాగా చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సిలికాన్తో వచ్చిన క్యారెట్ లాంటివండి. అంటే మనం వేడి గిన్నెలు పట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తాము, ఓవెన్లో యూజ్ చేయకండి. నాకు అంతగా అవసరం అనిపించలేదు. ఎవరికన్నా అవసరం క్యూట్గా ఉన్నాయి అంటే కనుక తీసుకోండి, ఓవెన్లో మాత్రం ట్రై చేయకండి. మీరు స్టవ్ మీద అయితే ట్రై చేయండి. ఇవి అన్నమాట సిలికాన్తో వచ్చాయి. మెటీరియల్ వచ్చేసి నేను ఫోటోలో చూసినప్పుడు సెట్ ఆఫ్ 3 లాగా ఉన్నాయి. సెట్ ఆఫ్ 3 150 రూపీస్కే వస్తున్నాయి కదా అని ఆర్డర్ చేశాను, కానీ ఒకటే వచ్చాయన్నమాట. ఇవి రెండు కలిపి మనకి 150 రూపీస్ అయితే పడినాయి. టైట్గా ఉంటాయా అంటే చెప్పలేనండి. చూసారు కదా, చాలా గ్యాప్ అయితే ఉండిందనమాట. అంత టైట్గా హోల్డ్ అవ్వేమో అనిపించింది. నేను షార్ట్లో ట్రై చేస్తాను, చేసినప్పుడు మీకు రివ్యూ అనేది షార్ట్లో రిలీజ్ చేసి చెప్తాను ఎట్లా ఉంది అని. ఇప్పుడైతే అన్బాక్సింగే కదా, ఇలా వచ్చాయన్నమాట. చూడటానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి కదా, గిన్నెలకు పెట్టిన భలే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హ్యాండిల్ పట్టుకునేదే అండి. అంటే మనం పాల గిన్నె ఇలాంటి వాటికి కొన్నిటికి హ్యాండిల్స్ ఉండవు కదా, అలాంటి వాటికి బాగుంటుందేమో అని తెప్పించాను. పట్టకర్ర అనమాట. నా దగ్గర స్టీల్ పట్టకర్ర ఉంది. ఏది ఎవరికన్నా చూపించడానికి బాగుంటుంది కదా అని తెప్పించాను, అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్న పర్పస్లో. ఇది వచ్చేసి ప్లాస్టిక్తో వచ్చిందనమాట. ఇది అంతా ఒక స్ప్రింగ్ మీద బ్యాలెన్స్ అయి ఉంటుంది. నా దగ్గర ఉన్న పట్టకర్ర మొత్తం స్టీల్ అనమాట. చాలా 10 ఇయర్స్ నుంచి నేను ఒక్క పట్టకర్ర యూజ్ చేస్తున్నాను, అంత స్ట్రెంత్ ఉంది. ఇది అంతగా అనిపించలేదు. నాకు తెలిసి వెయిట్ ఉన్న ఐటమ్స్ అయితే పడిపోతాయి. ఒకవేళ ఇది తీసుకోవాలి అనుకుంటే 2 తీసుకోండి, సేఫ్ సైడ్. ఒక సైడ్ ఒకటి, ఇంకో సైడ్ ఇంకొకటి పట్టుకోవచ్చు అనమాట. ప్రైస్ 120 రూపీస్. ఇది పైన కొంచెం స్టీల్ ఇచ్చారు అంతే, మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం కాస్ట్ పడిందండి, 300 రూపీస్ పడింది. సిరామిక్ వచ్చిందనమాట. ఇదేంటి అంటే మనం వంట చేసేటప్పుడు గరిటెలు ఇవన్నీ స్పూన్స్ ఎక్కడ పెట్టుకోవాలి అని చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాటికి బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే స్టవ్ మధ్యలో పెట్టుకుంటున్నాను అనమాట, అందుకని తీసుకున్నాను. ఇది సిరామిక్ అండి. పైగా చాలా వెయిట్ ఉన్నిందనమాట. వెయిట్ ఉండాలేమో అనిపించింది, ఎందుకంటే చాలామంది స్టవ్ మీదే పెడుతున్నారు. అంత వెయిట్గా గట్టిగా లేకపోతే కనుక పగిలిపోతుంది కదా, అందుకని అనిపించింది అనమాట నాకు. ప్రైస్ 300 రూపీస్ పడింది. ఇందులో చాలా డిజైన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకెందుకు చూడగానే ఇది చాలా బాగా అనిపించింది అనమాట. ఒక గరిట 2 అయితే పడతాయేమో, ఒక గరిట ఒక స్పూన్ లాగా పడతాయి అనుకుంటున్నాను. ఎవరైనా యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తుంటే చెప్పండి. చాలా మంది దగ్గర చూశాను, అందుకే నేను కూడా తెప్పించాను. నేనైతే ఇవన్నీ ఏం పెట్టుకోనండి, స్టీల్ ప్లేట్ అయితే పెట్టేసుకుంటాను. అందులో అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కప్పు సాసర్ తీసుకున్నానండి. వీటి ప్రైస్ నాకు 300 రూపీస్ పడిందండి. ప్రైస్ వచ్చేసి సిరామిక్ అనమాట. చూడటానికి చాలా బాగుంది, కానీ 1/2 లీటర్ పాలు పైన పడతాయండి. మా పాపకి బాగుంటుందేమో అని తెప్పించాను, కాకపోతే ఎక్కువ పాలు అయితే పడతాయి. ఇంత కాఫీ తాగలేము, పాలు తాగలేము అనిపించింది. కానీ చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి అయితే బాగుంటుంది. లేదంటే మనం కోల్డ్ కాఫీ, క్రీమ్ కాఫీ అట్లా చేసుకుంటాం కదా, వాటికైతే బాగుంటుంది అనమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. తీసుకుంటే ఒక సెట్ ఆఫ్ 2 తీసుకోండి. కప్పుల్ లాగా తాగడానికి బాగుంటుంది కదా. సింగిల్ అయితే మీరు సింగిల్గా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాల్ క్లాక్ అనమాట. ఇది పర్సనల్ యూజ్గా తీసుకున్నాను మా ఇంట్లోకి. ప్రైస్ జస్ట్ 190 రూపీస్ పడిందనమాట. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది, నా ఇంటీరియర్కి బాగా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అనమాట. పైగా ఒక బ్యాటరీ వేస్తే సరిపోతుంది. ప్రైస్ 190 రూపీస్ రీజనబుల్గా అనిపించింది. లోపల 3 లీవ్స్ లాగా వస్తాయి మనకి. సైడ్ అంతా బార్డర్లో కొంచెం డిజైన్ లాగా వస్తుంది. చూడటానికి నార్మల్గా ఉండొచ్చు, కాకపోతే మా వాల్కి బాగా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ప్రైస్ 190 రూపీస్ పడిందండి. ఒక బ్యాటరీ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. డైలీ వంట చేస్తూనే ఉంటాము. కొన్నిసార్లు చిన్న గిన్నెలు అయితే పొయ్యి మీద పెట్టాల్సి వస్తుంది. నేను కూడా అంతే అండి. నాది 4 స్టవ్ బర్నర్ అనమాట. స్టవ్ అనేది ఒకదానికైతే ఉంది, వాళ్ళే ఇచ్చారు స్టవ్తో పాటు ఇలాంటిది. కానీ మిగతా 3 మీద ఏదైనా చిన్న గిన్నె సడన్గా పెట్టాలి అంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఒకటి తీసుకున్నాను అనమాట. 2తో మేనేజ్ చేయొచ్చు కదా. బ్రష్ అనేది కాంప్లిమెంటరీగా వచ్చింది, స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు ఆ బ్రష్ పెట్టి. ఇది మనం స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది అనమాట. నేను షార్ట్ చేశాను, రిలీజ్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. పైన పెట్టుకోవడమే, జస్ట్ మన స్టవ్ మీద బర్నర్స్ ఉంటాయి కదా, వాటి మీద పెట్టేసుకోవడమే అనమాట. మనకి చిన్న గ్యాప్ ఉంది కదా, అంత చిన్న గిన్నె కూడా పెట్టుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. కింద పడిద్ది అనే టెన్షన్ ఉండదు, అలాగే గిన్నె ఎక్కువ కాలిపోయిద్ది అనేది కూడా టెన్షన్ ఉండదు. ప్రైస్ 170 రూపీస్ పడిందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికన్నా కావాలి అంటే ట్రై చేయండి. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కప్పులు తీసుకున్నాను. ఇవి మనకి డీమార్ట్స్లో వీటిల్లో ఉంటాయి కదా, బియ్యం పప్పులు పోసుకోవడానికి.
చూడగానే భలే క్యూట్గా అనిపించాయి అనమాట. సెట్ ఆఫ్ 3 వచ్చాయి. ప్రైస్ 140 రూపీస్ పడింది. ప్లాస్టిక్ మెటీరియల్ అండి, చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. ప్లాస్టిక్ అయితే చాలా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అనిపించింది చూడగానే. అలాగే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఒక ఎడహెసివ్ హుక్ అయితే ఇచ్చారు. అది చూడగానే భలే నవ్వొచ్చింది. నా దగ్గర ఎక్కువ ఉంటాయి కదా అవి, వాళ్ళు హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు, బాగుంది. అలాగే 3 కప్స్ పెట్టుకోవడానికి కూడా సెట్ లాగా వాళ్ళు సెట్ చేసేసారనమాట. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకోకుండా సెట్ లాగా ఉన్నాయి చూసారు కదా, అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. బియ్యం తీసుకోవచ్చు, ఏదన్నా గోధుమ పిండి ఇలాంటివి తీసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. సైజెస్ వైజ్గా ఉన్నాయి కాబట్టి మీ డబ్బాల ప్రకారం మీరు వేసుకోవచ్చు. లేదంటే ఒక దగ్గర పెట్టుకొని దేనిలో కావాలంటే దానిలో పెట్టుకొని తీసుకోవడానికి యూజ్ అవుతాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ, బాయ్.